అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో సుప్రియ సుధాకర్ గారు వివాహ విషయంలో మీరు తోడయండి. పరలోక తేజస్సు అభిషేకం ఇక్కడ కుమ్మరించి ఆది అపోస్తులున్న అభిషేకము పరిశుద్ధాత్మ వరాలతో నింపి బిడలను ఆశీర్వదించి వేవేల దూతల అభిషేకం బిడల మీద కుమ్మరించి ఈ కార్యక్రమం అంతట్లో మీరే అధ్యక్ష వహించి జైవిమ్మని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూడా కూర్చుందామండి. ఈ సమయంలో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మన మధ్యకు మరి రామవరంలో సర్పంచ్ గారు అలాగే వారి టీం అంతా రావడం సంతోషం. వారికి ప్రత్యేకంగా అందరూ ఆచరిస్తున్నాం. ఈ సమయంలో 3 తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా నేను కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి. యోహాను సువార్త 2వ అధ్యాయం నుంచి 11 వచనాలు. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి, నా సమయం ఇంకాను రాలేదని తన తల్లిని చూసి ఆయన మీతో చెప్తున్నానని. మూడో దినము శుద్ధీకరణం ఆచారము 3 తూముల పట్టు 2 బాణలు లోబడి ఉండి క్రీస్తు సంఘమును శిరసై ఉన్నలాగున పురుషుడు తన భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘమునకు క్రీస్తునకు లోబడినట్టు భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి వలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టవలనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించు వాడు తాను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడును లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగునే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును. వారిద్దరూ మహోన్నతుడా, సర్వోన్నతుడా, సకలాసం కానుభూతుడా, నీ ఘనమైన ప్రశస్తమైన నామను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించున్నాం. ప్రియా పరలోక తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ పరిశుద్ధ వివాహం ప్రభా బిడ్డలనైనా సుప్రియ సుధాకర్ వీరినైనా అనాది సంకల్పన బట్టి వీరిరువురు కూడా భార్యాభర్తలుగా ఉండుటకు మీ యొక్క ఏర్పాటు చేస్తున్న సంకల్పాన్ని బట్టి ప్రణాళికని బట్టి వందనాలు. యెహోవానైనా నీ కార్యాలు ప్రభా తండ్రి, ఆశ్చర్యాలు ప్రభా, ఇది యెహోవా వలన జరిగిన కార్యం అయ్యా, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమని మీరే తెలియజేస్తున్నారు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియజేస్తారు. వారికి సాటి అయిన సహాయం చేయదని ప్రభా మీరు ఏర్పాటు చేసిన విధానం బట్టి నీకు వందనాలు. వివాహం అన్ని విషయంలో ఘనమదని తెలియజేశారు అయ్యా. మరి ఈరోజు భార్యాభర్తలుగా జతపరచబడుచున్నటువంటి ఇరువురిని ప్రభా మీరు జ్ఞాపం చేసుకోండి, వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి. వారి ఆలోచన ఉద్దేశాలన్నీ కూడా సంకల్పాలన్నీ కూడా వారి యొక్క ప్రణాళికలన్నీ కూడా మీరు స్థిరపరచండి ప్రభా. అయా దేవా, నీ పరిచర్యలో సహవాసంలో ప్రభా తండ్రి బలంగా వాడుకోండి అయా. ఈ కార్యక్రమం ఘనంగా జరిగించండి. స్తోత్రం. కానా పెండ్లి విందులో జరిగించిన అద్భుతమైన ప్రభా తండ్రి కార్యం ప్రభా అయా వీరి యొక్క జీవితంలో ప్రభా జరిగించడం ప్రార్థన చేస్తున్నాం. వివాహం జరిగించున్నటువంటి అయా నీ యొక్క సేవకులను బట్టి నాయకులను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం అయ్యా. వచ్చిన బంధుమిత్రులందరిని బట్టి వందనాలు అయ్యా. నైనా ప్రభా తండ్రి జరబోయే కార్యక్రమం అంతా మీ చేతులుగా అప్పగించుకుంటున్నాం
అయా శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా దీన్ని జరిగిస్తాను సెలవిచ్చిన రీతిగా ప్రభా నీ పరిశుద్ధాత్మ స్వాధీనంలో సమస్తము క్రమంగా జరిగించమని మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థించిన జాషువారికి వందనాలండి. అలాగే ఈ సమయంలో నాయకులు రామవరం సర్పంచ్ మధ్య సంతోషం. దైవ సేవకులు ఏ గ్రామంలో సేవ చేస్తే ఆ గ్రామం కూడా సుసన్నపంగా ఉండాలి, ఆ గ్రామంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి అని చెప్పేసి నిత్యం ప్రార్థనలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క దైవజనులకి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్తున్నటువంటి నూతన వధువు, మరి ఇద్దరూ కూడా ఆ దేవుని యొక్క చల్లని ఆశీస్సులతోటి మంచి పిల్లా పాపలతోటి సుఖవంతమైన జీవితాన్ని కొనసాగించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నూతన వధువు ఎవరైతే ఉన్నారో మా పాప వద్దమో మేనగోళ్ళు సుప్రియ, మరి సుధాకర్, సుప్రియ తల్లిదండ్రులు కుటుంబానికి పేరు తెచ్చే విధంగా భర్త అడుగుజాడల్లో అడుగులు వేసుకుంటూ అత్త మామల్ని చక్కగా చూసుకుంటూ మంచి కోడలుగా గుర్తింపు పొందాలి అని చెప్పేసి, మరి ఎవరైతే వధువు ఉన్నారో ఆ వధువు కూడా భర్త పాత్రే కాకుండా మరి కష్టాల్లో భార్యని ఒక తల్లి తండ్రిగా చూసుకుంటూ ఆ యొక్క ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి అనేక సంవత్సరాల పాటు జీవనం సాగించాలి, మంచి పిల్లా పాపలతోటి వృద్ధిలోకి రావాలి అని చెప్పేసి ఆ ప్రభువుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రములు, వందనములు తండ్రి. తండ్రి అద్భుతమైన సమయమును నీకు ఇచ్చినందుకు స్తోత్రములు నాయన. తండ్రి వివాహ కార్యక్రమంలో తండ్రి అందరూ ప్రతి ఒక్కరు నోరు తెరిచి స్తుతిద్దామండి. అయ్యా నీకు వందనములు తండ్రి. అయ్యా తండ్రి ఈ వివాహ కార్యక్రమంలో తండ్రి నీ కృపనివ్వండి నాయన, నీ పరిశుద్ధాత్మతో మీరు నడిపించండి నాయన, నీకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి, ఇది చర్చ్ కాదని ఎవరు అనుకోవద్దు, ప్రతి ఒక్కరు నోరు తెరిచి స్తుతిద్దామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాధలైన పూల కుసుమం, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. అందరూ కలిసి నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నువ్వే నా ఆధారము, నువ్వే నా జీవాధారము. అందరూ కలిసి నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. అందరూ కళ్ళు మూసుకుని, తండ్రి నా ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అయ్యి నూతన వధువరులు తండ్రి మీరు దీవించండి నాయన. అయ్యా నీ కృపలతో వారి జీవిత కాలం అంతా మీరు నింపండి నాయన, నీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని అడుగుదాం. హల్లెలూయా హల్లెలూయా. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను. అందరూ కలిసి నాతో పాటు, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమైన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. చిన్న క్షణమే ఒక యుగమైన నా జీవితం, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము. అందరూ కలిసి నువ్వే నా జీవాధారము చెప్తామండి. అందరూ కలిసి నువ్వే నా ప్రాణాధారము,
నీతో ఉంటే జీవితం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం అందరూ చెవుల కుసుమం, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవా. అందరూ చెప్తాం రెండు చేతులు పైకెత్తి, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము, నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోనే ఎన్నో చేసిన యొక్క వివాహ కార్యక్రమంలో ఇంతవరకు ప్రభువా పాటల్లో ప్రార్థనలో నిన్ను ఆరాధించిన విధానాన్ని బట్టి యేసయ్య నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా తండ్రి. ఇంతవరకు ఈ కార్యక్రమం నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా తండ్రి. ఇప్పుడు వివాహ సందేశంలో ప్రభువా వివాహ కార్యక్రమంలో మీరే తండ్రి ఆది నుంచి ముగింపు మీరే అధ్యక్షత వహించండి ప్రభువా. ఎటువంటి విషయంలో తండ్రి మాకు అంతరాయం కలగకుండా ఈ యొక్క ప్రాంగణం చుట్టూ తండ్రి దైవ సేవకుల చుట్టూ ప్రభువా చేరవచ్చిన తండ్రి బంధువుల చుట్టూ ప్రభువా, శ్రేయోభిలాషుల చుట్టూ, మిత్రుల చుట్టూ ప్రభువా నీ కృప చేత మీరు నడిపించి ప్రభువా ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని ప్రభువా ఆది నుంచి ముగింపు వరకు ప్రభువా మీరే అధ్యక్షత వహించి సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. లూసీ గారు మన మధ్య సంతోషం, చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. దేవుడు తన కృపను బట్టి దైవజనులు సత్యకుమార్ గారికి ఇచ్చిన ఆలోచన బట్టి ఈ వివాహం జరిపించడానికి అమెరికా దేశం నుంచి దైవజనులు వచ్చారు. మనందరం చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దామండి. మరపురా వెన్నెలా పాటరా ఎంతో కష్టాల్లో చక్కని కుమార్తెలు వారికి అల్లుళ్ళనిచ్చి వారి యొక్క మనమ సంతానం ఇచ్చి మూడో తరం సేవకులను కూడా వారు తయారు చేయడం గొప్ప సంగతి. అలాగే వారి యొక్క కుమార్తె సుప్రియ గారి యొక్క తల్లిగారు కృపాకర్ గారు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలుస్తున్నాను. చెరువచ్చిన మీ అందరికీ యేసు నామములో వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధ గ్రంథంలో ఒక సంగతిని ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. మీకు విషయం చెప్పిన ఇందాక పీటర్ గారు మాట్లాడుతూ ఈ వివాహం కోసం అండి 2 సంవత్సరాలు ప్లాన్ చేస్తున్నానంటే వెనక నుంచి ఒక రన్నింగ్ కామెంటరీ చేస్తూ ఆయన ఏమన్నాడంటే చాలా కష్టపడి మరి చేసాం మరి అన్నాడు ఆయన. సో నాకేమర్థమైందంటే ఈ వివాహం అవ్వడానికి ఎంత కష్టపడ్డారో బైబిల్లో మొట్టమొదటి వివాహం చేయడానికి కూడా అంతే దేవుడు కూడా కష్టపడ్డాడు. ఎలా కష్టపడ్డాడో చెప్పన ఆదాము అనే ఒక వ్యక్తిని నిద్రపుచ్చాడు. ఈ నిద్రపుచ్చడం కష్టం అని అనుకుంటున్నారా? నా కొడుకుని మీకు ఇచ్చుంటే తెలుస్తుంది అన్నమాట మీకు. అదేవిధంగా మీ పిల్ల కూడా పడుకోబెడతాక 30 తిప్పలు పడి చాలా ఇబ్బంది పడిపోతారు. అతను పొడుండబెట్టిన తర్వాత ఈ ప్రక్కటెముకలను కోసి వినండి, ప్రక్కటెముకలను కోసి రక్తము చిందిస్తే మరి కోస్తే రక్తం వస్తుంది కదా, రక్తము చిందించి ఆ ఎముకలో నుంచి మరో ఆమెను తయారు చేసి ఇంత కష్టపడిన తర్వాత మొట్టమొదటిగా ఒక వివాహం ఒకటి జరిగింది. మీకు సంగతి చెప్పన, ఆ వివాహము జరగడానికి మొదటి ఆదాము రక్తము చిందిస్తే ఈ రెండవ వివాహం అనబడిన దేవుని యొక్క నిత్యరాజ్యమును ఈ రాజ్యాన్ని మన అందరికీ కూడా ఇవ్వడానికి కడపటి ఆదామని యేసుక్రీస్తు ప్రభు కూడా రక్తము చిందించి ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఇంకా రక్షణ ఎవరో తెలియకుండా, ఇంకా యేసు ప్రభు అంటే ఎవరో తెలియకుండా కనుకుంటే ఈరోజు మనందరం ఇలాగ సంతోషించడానికి, ఇలాంటి వివాహ కార్యక్రమాలకు మనం అందరం ఉండడానికి, పరలోకంలో జరగబోతున్న గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలోకి పాలు పంపులు పొందడానికి యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు కలువరి శిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టాడు.
హీ టుక్ అవర్ సిన్స్ అండ్ హీ డైడ్ ఆన్ ది క్రాస్. మన పాపములను తీసుకుని కలువరి శిలువలో ఆయన చనిపోయాడు. ఇలాంటి క్రైస్తవ వివాహానికి వచ్చిన మీ అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ, పరిశుద్ధ గ్రంథంలో ఒక అందమైన భార్య, ఆమె పేరు బైబిల్లో వస్తీ అని వ్రాయబడి ఉంది. తనకి అధికారం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అహష్వేరోషు అనబడిన ఒక రాజు గురించి బైబిల్లో ఒక సంగతి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. పిల్లరా, మీకు టైం అయిపోతుంది, నాకు తెలుసు, ఐ అండర్స్టాండ్. అందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఒకే ఒక్క మాటలో నా వాక్యాన్ని ముగింపులోకి నేను తీసుకొస్తాను. ఎస్తేరు గ్రంథంలో 1వ అధ్యాయాన్ని కనుక మనం తెరచినట్లయితే అక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట వ్రాయబడుతూ ఉంది. అదేమిటండి చూద్దాం ఒకసారి. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయంలో, ఇక్కడ అంత అవకాశం కూడా లేదనుకుంటా. గురుగారు ఇది కొంచెం ఏమంటే కెమెరామ్యాన్ గారు ఈ గొడుగు కొంచెం కిందకి దించకూడదు. అమ్మాయి రైట్ అంటే వాళ్ళు కనిపించట్లేదండి, అందుకని వాళ్ళ పక్క నుంచి వస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా చూడండి ఒకసారి, ఇలా చూడండి. ఈ ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయంలో ఒకరోజు రాజుగారు తమ ఫ్రెండ్స్ అందరు కలిపి తాగుతున్నారంట. హలో, ఇలాగ రాజుగారు ఫ్రెండ్స్ అందరు కలిపి తాగుతున్నారంట. ఇలా తాగుతుంటే ఇలాగా తాగుతుంటే అక్కడ మాట జరిగింది. అతను అంటాడు కదా, రాజు నపుంసకులను పిలిచి మీరు అందరూ వెళ్ళి నా భార్యను తీసుకురండి, ఆమె అందాన్ని మా వాళ్ళందరూ చూస్తారు అని చెప్పి తాగుబోతోళ్ళ మధ్యకి, అర్థమైందా, తాగుబోతోళ్ళ మధ్యకి ఎవరైనా బుద్ధున్నవాడు ఎవరైనా వాళ్ళ ఇంట్లోని పిలుస్తాడా? చెప్పాలో సార్ నాకు మీరు అసలు ఏమన్నా అర్థం ఉందా దీనికి కదా? ఆ సందర్భంలో అబ్బాయి మీ అందరూ తాగుతున్నాం కదా, మా భార్యను తీసుకురా, ఆవిడని అందరూ చూస్తారు అని చెప్పాడట. వెళ్ళి రాజుగారు రాణిగారండి, రాణిగారండి, రాజుగారు పిలుతున్నారని అన్నారట. ఎందుకురా? మిమ్మల్ని చూడడానికి. ఎక్కడున్నారల్లో? తాగుతున్నారండి. ఆవిడ డైరెక్ట్గా చెప్పేసింది, నేను రాను అని. ఆగండి ఒకసారి, ఎవరైనా అలాగే చెప్పాలి. తాగుబోతుల మధ్య మీ ఆయన పిలుతున్నారంటే వచ్చేస్తాను అని రాకూడదు. అప్పుడేం చెప్పినా రాను అని చెప్పాలి. వచ్చి రాజుగారండి, రాణిగారు రానన్నారండి, నా పేరు చెప్పు ఒకసారి, మీ పేరు చెప్పక రానన్నారండి అనగానే ఉడుకుమత్తనం వచ్చేసి అక్కడ ఏం జరిగిందో చెప్పన, 4 గోళ్ల మధ్య జరిగిన గొడవని రాజ్యాంగంలో పెట్టాడు, వీధిలో పెట్టాడు అహష్వేరోషు అనబడిన రాజు. ఇక్కడ నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, అయ్యా సుధాకర్ గారు, దేవుడు మీకు ఇచ్చినటువంటి భార్యకి, ఇక చాలామంది వివాహంలోకి ఆల్రెడీ అడుగు పెట్టారు. ప్రభు మనకిచ్చిన ఆ భార్యకి ఒక పరువు, ఒక మర్యాద, ఒక గౌరవం, ఒక ఆత్మగౌరవం అంటూ ఉంటుంది. ఒక భర్తగా మన బాధ్యత ఏముంటుందంటే, సుధాకర్ గారు, ఒక పురుషునిగా నీకు బాధ్యత ఏముంటుందంటే, ఏమైతే ఆమె విలపెట్టి సంపాదించుకుని కాపాడుకుందో, ఆమె 3వ తరం సేవకులు ఇంట్లో మంచి పరిచయం చేశారు. వారందరూ కూడా తండ్రి మాట జబదాటకుండా ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుని, ఎక్కడికి వెళ్ళామంటే ఆ పని చేసి, ఏ పరిచయలు ఉండమంటే అక్కడికి వెళ్ళి, ఏ సంఘం అయితే అది సంఘం, పెద్ద సంఘం ఇది చిన్న సంఘం అనకుండా వారికి ఇచ్చిన నమ్మకంగా చేసుకున్న కుటుంబంలోంచి నీ వద్దకు ఒక అమ్మాయి వచ్చింది. మీ బాధ్యత ఏమిటండి అంటే, ఆమె మాన మర్యాదలతో పాటు గౌరవ మర్యాదలను కాపాడమే భర్తగా ప్రతి ఒక్కరి యొక్క ప్రప్రథమమైన కర్తవ్యము. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చాలామంది భార్యల్ని, భర్తలను గమనిస్తూ ఉంటాను. అందరి ముందు తిట్టడం గొప్పగా ఫీల్ అయిపోతారు. అలాగే అందరి ముందు గజరత్తు ఉంటారు. ఆమె ఏమైనా పడొచ్చు సార్, ఏమైనా తిట్టుకోవచ్చు సార్, కానీ 4 గోళ్ల మధ్య మాత్రమే ఉండాలి. నువ్వు పబ్లిక్ ఇళ్ళంలోకి వచ్చిన ప్రతిసారి, అలాగిచ్చాను, మీరు పబ్లిక్ ఇళ్ళంలోకి వచ్చిన ప్రతిసారి మనం ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉండాలి. శారా ఏ రాజ్యం లేకపోయిన అబ్రహాముని, ఏ మగసిరి లేకపోయిన అబ్రహాముని ఏ రోజు అగౌరవంగా అమ్మాయి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నన్ను చంపేసి నిన్ను పెళ్లి చేసుకుంటారు వాళ్ళు, ఓ పని చేయి, నువ్వేం చేస్తావు చెప్పనా, అన్నయ్య అని పిల్లి, ఆవిడని తీసుకెళ్ళివాడు అన్నయ్య అని చెప్తే తీసుకెళ్ళిపోయినాడు, భర్త అని చెప్తే తీసుకెళ్ళిపోడా, ఎలాగైనా తీసుకెళ్ళిపోతాడు, అంటే నువ్వు ఎలాగైనా పోతే పో, నేను సేఫ్గా ఉండాలి అని నిస్వార్థంతో అబ్రహాం అన్న శారమ్మ గారు మారు మాట మాట్లాడలేదు. ఇదే గౌరవానికి గుర్తు. ఆ మనుష్యుడెవరు అనగానే
మన యజమానమ్మ అనగానే ఒంటి దిగి ఆమె నెత్తి మీద ముసుగు వేసుకుందంట. అంటే గౌరవానికి గుర్తు. కాబట్టి ఇందు మూలముగా నేను చెప్పాలన్న మొట్టమొదటి మాట ఏంటంటే, ఒకరినొకరు మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటున్నప్పుడు ఆ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ఇలాంటి పెద్దలు మాట అన్నారు, దేవుడట ఆడవారిని తీసినప్పుడు నెత్తి మీద నుంచి తీయలేదంట. తీసుంటే ఎలాగా మగజాతి ఆణిముత్యాలని ఆడజాతి స్వాతిముత్యాలు తొక్కేస్తున్నారు కాబట్టి ఇంకా తొక్కేస్తారేమో అని చెప్పి దేవుడు తలలో, నేను కాదు ఓ పెద్ద ఆయన, అదే నాకు పెళ్లి చేసిన బ్లాక్ స్టీఫెన్ గారి మాట అన్నాడు. తెలిసి తెలియని సమయంలో ఉండగా అతన్ని తీసుకురా అంటే రానంది. వస్తీ ఎంత గొప్పదో చెప్పనా? చాలామంది తక్కువ చేసి మాట్లాడుతున్నారు. లేదో వస్తీ తన భర్తకు మాత్రమే సొంతం అవ్వాలని చెప్పి, భర్తకు తప్ప మరెవరికి సొంతం అవ్వకూడదని చెప్పి రాజ్యంలో పట్టణపు దేవిగా ఉండే స్థానాన్ని కోల్పోదని తెలిసినప్పటికీ కూడా అన్ని కోల్పోన పర్లేదు, నా భర్తకు తప్ప వేరే వారికి సొంతం కాదని సమస్తాన్ని విడిచిపెట్టుకుని అలాగూ సత్యము కోసం నిలబడింది వస్తీ. దేవునికి స్తోత్రం. మీకు విషయం చెప్పనా, ఒక రాణిగారు కాబట్టి ఆవిడకి ఏం చెప్పాలి చెప్పనా? ఆ పర్షియా దేశపు చట్టం తెలిసి ఉండాలి, మాది ఆ పారసిక దేశ చట్టం తెలిసి ఉండాలి. ఒకవేళ నేను రాజుగారి మాట వినకపోతే నన్ను రాణిగా తీసేస్తారా అని తెలిసి ఉండాలి. తెలుసు, అయినా సరే త్రాగుబోతుల మధ్యకు మాత్రం వెళ్ళాలని మాత్రం అమ్మ ఒక భార్యగా ఓపెన్గా మాట్లాడుతున్నానే, ఒక ఆడదానిగా నీకున్న విలువేంటో చెప్పనా? ఇలాంటి పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు మాత్రమే కాదు. నా పెళ్ళికండి చాలా చోట్ల నుంచి వచ్చారండి, ఇది కాదండి పెళ్ళి అంటే. అసలు ఆడవారు గొప్పతనం ఏంటంటే, మీరు వెళ్తూ 2 ట్రాక్టర్లను సారి పట్టుకెళ్ళడం కాదని గొప్ప ఏంటి చెప్పనా? నీ ఆడతనమును, నీ అమ్మతనమును, నిన్ను నీవు పరిశుద్ధంగా ఒక పురుషుని దగ్గర మాత్రమే కాపాడుకోవడమే ఆడతనం యొక్క గొప్పతనం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే వస్తీ ఈ విషయం గమనించి, నా రాజ్య పరిపాలన పోయినా పర్లేదు, నా భర్తకు తప్ప వేరే వారికి మాత్రం సొంతము కానని అలాగ నిలబడి ఉంది. రెండో మాట ఇలా జరిగిన తర్వాత ఈయన ఏం చేయాలి? 4 గోళ్ల మధ్య కదా, ఎలాగా 4 గోళ్ల మధ్య అప్పుడు ఏం చేయాలి? అరే నేను తాగుబోతున్నప్పుడు పిలిచాను, నేను పెద్ద తాగుబోతోడిని అని భార్య దగ్గరికి వెళ్ళి సారీ అని చెప్పాలి. అలా సారీ చెప్పుకుని ఏం చేయాడు చెప్పనా? ఏం చేద్దాం అని ఊరి పెద్దలందరికీ చెప్పాడంట. అమ్మ ఆగండి ఒకసారి, గొడవ ఎక్కడ జరిగింది అంటారు. ఎడ్రా చెప్పరాయి, ఎక్కడ జరిగింది? 4 గోళ్ల మధ్య జరిగింది. 4 గోళ్ల మధ్య జరిగిన సంఘటనని, 4 గోళ్ల మధ్య జరిగిన విషయాన్ని ఆయన ఎక్కడ పెట్టాడు చెప్పనా? 10 మందిలో పెట్టాడు. మన వాళ్ళకి బాగా అలవాటు ఏంటో చెప్పనా? ఏమన్నా కొంచెం గొడవైంది అనుకోండి, మా అమ్మమ్మల కాలంలో వంటగదిలోకి వెళ్ళి ఏడ్చేవారంట. మా అమ్మల కాలంలో లోపలికి వెళ్ళి ఏడ్చేవారంట. నేటి కాలం గొడవైంది అనుకోండి, ఇమీడియట్గా ఫేస్బుక్లో పెడతారు, ఆయామ దోశ కాదు, ఐ వాజ్ హర్ట్ అని చెప్పి కదా. మాట్లాడితే అత్తగారు ఏమందో, మాట్లాడితే ఇంట్లో వాళ్ళు ఏమన్నారో, మాట్లాడితే పరిస్థితులు ఏమన్నాయో, వారెన్నేం చేస్తారు, ఓపెన్గా అయిపోతారు. అమ్మ, చేనుకి ఒక గట్టు ఎంత ముఖ్యమో, చెరువుకి ఒక గట్టు ఎంత ముఖ్యమో, కుటుంబానికి గుట్టు అనేది కూడా అంతే ప్రాముఖ్యం. గొడవలు రాకుండా మీ ఇద్దరి మధ్య. ఇక్కడ ఇంతమంది వివాహాలు చేసుకున్నారా? 300 మంది గొడవలు. ఇవాళ పొద్దున్న మా ఆవిడతో కూడా కేకలేసి ఇక్కడికి వచ్చేసాను నేను. ప్రతి ఒక్కరిద్దరు సమస్యలు ఉంటాయి. ఎంత ఉన్నా నాన్న మీ ఇద్దరి మధ్యలో మాత్రమే ఉండాలి. అయితే దేవునికి మీ ముగ్గురు మధ్య తప్ప అది మాట్లాడితే పబ్లిక్లోకి రాకూడదు. మీరు ఇంటికి వచ్చినప్పుడు ఆమె మిమ్మల్ని గౌరవించాలి, ఆమె మీ వద్ద ఉన్నప్పుడు మీరు ఆమెను గౌరవించాలి. ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆదరించుకుంటూ ఏం జరిగినప్పటికీ ఇద్దరి మధ్యలో మాత్రమే ఉండాలి. కానీ మాట్లాడితే రోడ్డు ఎక్కడం దైవ చిత్తానుసారము కాదు, మాట్లాడితే ఇది ఎక్కడం అసలు వాక్యానుసారము కాదు. ఈ మధ్యన ఈ కోట్లు చట్టాలు ఎక్కువైన కొన్ని మాట్లాడితే ఆడవాళ్ళందరూ మాట్లాడితే ఇది డ్వాక్రా మహిళ, ఈ డ్వాక్రా మహిళ ఈ బ్యాచ్ అంతా మాట్లాడితే ధర్నాకు దిగేస్తున్నారు, మాట్లాడితే రోడ్డు ఎక్కేస్తున్నారు. అమ్మా, అది నీకు మర్యాదకరం కాదు, గమనించాలి. నీ మర్యాద ఏంటో చెప్పనా? నీ ఓర్పులోనే నీ మర్యాద దాచబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్బాయి 2 చేతులు పక్కన చెప్పాలి హల్లెలూయా. ఆకలిస్తున్న వారందరూ హల్లెలూయా. పర్లేదు ఆవిడ చెప్పిందంటే ఒక అర్థం ఉంది.
నా భాష అర్థం అవ్వలేదు కాబట్టి. మీకేమైంది? అయ్యా షీ గాట్ ది పాయింట్ రైట్. సంగమా గమనించాలి. ఈ పరిస్థితి ఏముంటుందంటే రోడ్డు ఎక్కేసింది. రోడ్డు ఎక్కేసిన తర్వాత వాళ్ళ చూడండి పెద్దలు, అయ్యగారండి ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయమనదేమనగా మీ ఆవిడే మీ మాట అనకపోతే ఇక మా ఆవిడ మా మాట ఏం వాళ్ళకి ఇస్తారండి అని చెప్పి ఓ చట్టం చేద్దామని. ఏమండి పెద్దలకు సమాధానం చెప్పారు, పెద్దలకు చెప్పారు. పెద్దలు ఏం చేయరు? కలపాలే. ఎలాగా? పెద్దల దాకా వస్తే పోన్లేరా, ఇప్పుడు దాకా 21 సంవత్సరాలు తల్లి చోట పెరిగింది, ఇప్పుడు వచ్చింది దగ్గరికి నువ్వు చెప్పుకోవాలి అని పెద్దరికంగా చెప్పడం మానేసేసి ఓ పని చేయండిరా, గొడవ వచ్చింది కదా ఇడిపోండి అంటారా? ఇక్కడ పెద్దలు ఏం చేస్తున్నారు చెప్పనండి? అందంగా కలిసిన కుటుంబాన్ని ఎడగొట్టేసింది ఎవరనంటే పెద్దలు. ఒక అడుగేసి కుటుంబాన్ని కట్టువారుగా ఉండాలి అని తెలియజేస్తూ ఈ మాటల్ని నేను ముగింపులోకి తీసుకొస్తున్నాను. ఇలాగూ అహష్వేరోషు వస్తీల కుటుంబాన్ని అందమైన కుటుంబం కాస్త అందల మీదున్న రాజు అద్భుతమైన అందగత్తెని ఈమె విడిపోయినప్పటికీ దేవుడు వారి లోపాలను సరిచేసి ఎస్తేరు అని ఒక వ్యక్తిని దేవుడు తీసుకొచ్చాడు. కనుక మీ ఇద్దరు లోపాలను కూడా దేవుడు సరిచేసి మీ ఇద్దరి యొక్క అవిధేయతను దేవుడు సరిచేసి ఎస్తేరుకు దీవెనకరంగా మార్చినట్లు మీ ఇద్దరి జీవితంలో దీవెనకరంగా, మీ ప్రతి లోపాలను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చాలని మీరు మీ అన్నగారి గురించి నాకు తమ్ముడు చెప్పాడు. అన్యుల మధ్య బలమైన పరిచర్య చేస్తున్నారట. మీరు ఒక యాజకుల కుటుంబంలో ఉన్నవారు, వారు కూడా యాజకుల కుటుంబంలో ఉన్నవారు. మీరిద్దరూ మీ ముందున్న వారికి మరింత మాదిరిగా ఉండాలి. మీ ముందున్న వారికి మరింత బలమైన పరిచర్య చేయాలి. అలాంటి పరిచర్య చేయాలని దేవుని సాకుడుగా ఈ మాటలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువు త్వరగా వస్తున్నాడు, సమయం లేదు. ఇంకనూ మారు మనసు పొందకుండా, ఇంకనూ పశ్చాత్తాపమును పొందకుండా, ఇంకనూ నీ కొరకు రక్తము కాచి ప్రాణం పెట్టిన కడపటి ఆదామని యేసు ప్రభుని ఇంకనూ నమ్మకపోతే దయచేసి స్వీకరించండి. పరలోక వివాహానికి అందరూ కలుద్దాం. అట్టి కృప ప్రభు మనకు అందరికీ దయచేయునుగాక. కళ్ళు మూసుకుందామా? చిన్న ప్రార్థన చేద్దాం. షల్ వి క్లోజ్ అవర్ ఐస్? కళ్ళు మూసుకుందామా? చిన్న ప్రార్థన చేద్దామా? మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసి అయిన మా యేసు ప్రభువా, మీ నామానికి స్తోత్రాలు తండ్రి. ప్రియ తమ్ముడు సుధాకర్ గారిని బట్టి, సుప్రియని బట్టి ప్రార్థిస్తున్నాం. వారిద్దరిని జతపరిచారు నాయన. వారిద్దరిని పరిశుద్ధ బలిపేట మీదకి తీసుకొచ్చారు. దైవ సేవకులు వారిద్దరిని ఇప్పుడు జతపరుస్తూ ఉండగా దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభు. విత్తబడిన వాక్యం వారిలో సంఘబిడ్డలు బహుగా ఫలించ కృపను దయచేయండి. సమస్త మహిమా ఘనత ప్రభావం మీరు పొందుకొనమని యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. దైవజనులు గ్రేస్ విక్టర్ గారు అద్భుతమైన సందేశం ఒక అరగంటలో క్లుప్తంగా చెప్పారు. వారిని బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. చాలా బిజీ షెడ్యూల్ కలిగిన వారు అయినప్పుడు ప్రేమతో పెళ్లి కుమార్తె తరపున వారిని ఆహ్వానించినప్పుడు వచ్చి సందేశం ఇచ్చారు. ఈ సమయంలో సచ్ కుమార్ గారు వచ్చి నేటి మరి వివాహకర్తలో మరి అమెరికా దేశం నుంచి వచ్చారు. అయ్య గారు గొప్ప అందరికీ వందనాలండి. మరి సమయం ఇంకేమీ లేదు. క్రైస్తవ వివాహాలంటే మీకు తెలియదు ఏమీ లేదు. ఈ వివాహము ఈ రీతిగా ఏర్పడడానికి కారణం ముఖ్యమైన వారు ఎవరంటే మా పీటర్ గారు, శైలు సిస్టర్ గారు. వీళ్ళిద్దరూ కానీ లేకపోతే ఈ వివాహం ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. ఒకసారి శైలు సిస్టర్ గారికి, పీటర్ గారికి ఒకసారి చప్పలు కొట్టి దేవునామం మహిమపరుద్దామండి. మరి సమయమందు మరి నాకు అత్యంత ప్రాణ స్నేహితులు, మా తండ్రి సమానులు బిషప్ శరత్ భూషణయ్య గారికి సమయాన్ని అప్పగిస్తున్నాము. వారి చేతుల మీదుగా మా తమ్ముడు సుధాకర్ గారి వివాహం జరగాలని వారిని అడిగినప్పుడు, అమ్మగారు మీరు రావాలండి అని అన్నప్పుడు వారికి అసలు బిజీ షెడ్యూల్ అండి. అమెరికా దేశాల్లో, ఇతరితర దేశాల్లో వారి పరిచర్య ఉంది. వారు మన మధ్యకి రావటం చాలా సంతోషం. మరి సమయాన్ని అయ్యగారికి ఇస్తున్నాను. మరి వారు వచ్చినట్టుగా చప్పట్లు కొట్టి ప్రేమపూర్వకంగా ఆహ్వానం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. మరి పరిశుద్ధ వివాహ కార్యక్రమంలో మనమందరం కూడా పాలు పంపులు పొందడానికి దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ చక్కని సమయాన్ని బట్టి ముందుగా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ పరిశుద్ధ వివాహం చేయడానికి నన్ను ఆహ్వానించినటువంటి ఇరుపక్షాల కుటుంబాలకు
నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షులకు నా వందనాలు, వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులందరికీ కూడా నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఈ పరిశుద్ధ వివాహములో పాలు పంపులు పొందుతున్న ఇరుపక్షాల కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులందరికీ నా వందనాలు. అలాగే ఈ పరిశుద్ధ వివాహములో ఆయా రీతులుగా సహకరిస్తున్నటువంటి మరి గాయకులేమిటి, అలాగే ఆయా పనులు చేస్తున్నటువంటి వారు, వీడియో షూటింగ్ వీరందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి పరిశుద్ధ వివాహం ద్వారా దేవుని యొక్క సన్నిధిలో జతపరచబడడానికి వేచి ఉన్నటువంటి వధూవరులు సుధాకర్, సుప్రియ, వీరిరువురికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతవరకు చాలా శ్రేష్టమైనటువంటి మాటలు దేవుని యొక్క వాక్యములో నుండి విన్నాం. ఆ మాటలన్నిటిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఒక 2 నిమిషాలు గ్రీటింగ్స్, a couple of minutes greetings by Apostle Lucy Bona. You can come and greet the groom and the bride. వివాహంలో పాలు పంపులు పొందడం నాకు చాలా సంతోషంగా ఉంది. I think Indian is the most people marriage every week. మరి ఇండియా వాళ్ళు ప్రతి వారం కూడా పెళ్లిళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. Hallelujah. Hallelujah. And I come to find out in Christmas Indian celebrate 30 days until they finish the 25 days. I believe they the first people will enter to the heaven. మరి నేను ఇండియా వచ్చి చూసినప్పుడు డిసెంబర్ నెలంతా కూడా క్రిస్మస్లు చేస్తూ ఉన్నారు. Hallelujah. ఇండియాలో క్రిస్మస్లు చేస్తారంటే ఇండియా వాళ్ళే ఎక్కువగా యేసు ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నారు. Hallelujah. Hallelujah. So I'm so grateful to see the son and daughter getting married today. మరి ఇక్కడ ఉన్నటువంటి కుమారుడు కుమార్తె వీరికి వివాహం జరగడం చాలా సంతోషం. Congratulations to welcome to the marriage. మరి మీకు నేను అభినందనలు తెలియచేస్తా ఉన్నాను. Marriage is a beautiful thing. మరి వివాహం అనేటువంటి చాలా చక్కని and we pray that your house may fill with joy of the Lord. మరి మా యొక్క ప్రార్థన ఏంటంటే మీ గృహం, మీ కుటుంబం సంతోషంతో నిండి ఉండాలి. And complete growing in the riches of Christ. మరి క్రీస్తులో మీరు దినదినం ఎదగాలి, వర్ధిల్లాలి. May God prosper you and prosper everything that you do in Jesus name. మరి ప్రభువు మిమ్మల్ని వర్ధిల్లింప చేయాలి. మీరు చేసే ప్రతి కార్యములో కూడా ప్రభువు మిమ్మల్ని వర్ధిల్లింప చేయాలి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేను వివాహం చేసి ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తాను. వివాహ కార్యక్రమం చేయక ముందు ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రత్యేకించి వధూవరులకు దేవుని యొక్క వాక్యములో నుండి ఒకే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. నేను యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనములో వ్రాయబడినటువంటి మాటని జ్ఞాపకం చేస్తున్నాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. యేసు మహిమగల దేవుడు. ఆమేన్. యేసు మహిమగల దేవుడు. మహిమగల దేవుడు అంటే అర్థం ఏంటంటే మంచి దేవుడు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసు యొక్క మంచితనం ఆ పరిశుద్ధ వివాహములో, ఆ కానాలో జరిగిన వివాహములో బయలుపరచబడింది. మహిమ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మంచితనం. మోషే దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, ప్రభువా నీ మహిమను నాకు కనుపరచుము. అప్పుడు దేవుడిచ్చిన జవాబు ఏంటంటే నా మంచితనమంతయు నీకు నేను చూపిస్తాను. దేవునికి స్తోత్రం. మంచితనం. ప్రియులారా, మన యొక్క కుటుంబాల్లో కూడా యేసు యొక్క మంచితనాన్ని అనుభవిస్తే ఎలా ఉంటుందంటే, యేసు మంచితనం, యేసు యొక్క మహిమ బయలుపరచబడకపోతే ఆ కుటుంబంలో చాలా అవమానం కలిగేది. పెండ్లి కుమారునికి అవమానం కలిగేది. ఎందుకంటే ఆ పెండ్లిలో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయిందంటే అది చాలా అవమానకరమైనటువంటి సంగతి. యేసు
మహిమ బయలుపరచబడింది కాబట్టి అవమానం కలగలేదు. యేసు మహిమ బయలుపరచబడింది కాబట్టి ఆ లోటు తీర్చబడింది. కాబట్టి మన యొక్క కుటుంబ జీవితాల్లో యేసు యొక్క మహిమ బయలుపరచబడాలి. ఎందుకు యేసు యొక్క మహిమ బయలుపరచబడింది అనే ప్రశ్న మనం ఆలోచిస్తే 1-2 మాటలు చెప్పి వివాహ కార్యక్రమంలోనికి వెళతాను. గలిలయలోని కానాలో ఒక వివాహము జరిగెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి అనేటువంటి మాటను మనం ఆలోచిస్తే ప్రత్యేకంగా పిలువబడ్డారు. అందరినీ పిలిచినట్టుగా యేసును పిలవలేదు. వారు ప్రత్యేకించి ఈ యొక్క కార్యములో మీరే ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి, మీరే విశిష్టమైనటువంటి వ్యక్తి అన్నట్టుగా పిలిచారు. అది మన యొక్క కుటుంబ జీవితాల్లో కూడా, మన కుటుంబ జీవితాల్లో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు కావాలంటే ప్రభువు అయినటువంటి యేసయ్య కావాలి. మీ కుటుంబ జీవితం క్రీస్తు కేంద్రిత కుటుంబముగా ఉన్నట్లయితే క్రీస్తు యొక్క మహిమను అనుభవించగలరు. ఇక్కడ చాలామంది వివాహాలైనటువంటి వారు ఉన్నారు, కుటుంబ వ్యవస్థలు కలిగినటువంటి వారు ఉన్నారు. ఒకసారి మనలను మనం ప్రశ్నించుకుందాం. మన కుటుంబ జీవితంలో ఏది కేంద్ర స్థానములో ఉంది? క్రీస్తు కేంద్రిత కుటుంబముగా ఉన్నట్లయితే క్రీస్తు యొక్క మహిమను, యేసు యొక్క మహిమను అనుభవించగలమనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త, అమ్మ వినాలి, మీరు వినకపోతే నేను మాట్లాడినా. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు చదివితే ఆ భాగంలో యేసు పేరు తప్ప సుధాకర్ పరిచర్యలో ఉన్నటువంటి వ్యక్తి. కానీ ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే పరిచర్య కంటే కూడా ప్రభువుకే ప్రథమ స్థానం. దేవునికి స్తోత్ర. చాలాసార్లు పరిచర్యలో ఉన్నటువంటి మనం పరిచర్య అంటూ మనం ముందుకు వెళతాం, కానీ ప్రభువునకు ఏ స్థానం ఇస్తున్నామనేటువంటిది మనం ఒకసారి ఆలోచించాలి. యేసు ఆ యొక్క వివాహములో తన మహిమను బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ యొక్క కుటుంబ జీవితంలో యేసు మహిమ బయలుపరచబడినప్పుడు ఆ కుటుంబం అది నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో మరొక మాట జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 46వ కీర్తన 5వ వచనములో వ్రాయబడినటువంటి మాట వ్రాయబడింది, దేవుడు ఆ పట్టణములో నున్నాడు, దానికి చలనము లేదు. అంటే యెరూషలేము పట్టణమును గూర్చి వ్రాయబడినటువంటి మాట అది. ఆ పట్టణములో ఉన్నాడు. ఆ మాట ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఆ పట్టణము మధ్యలో ఉన్నాడు. ఆ పట్టణము మధ్యలో ఉన్నాడు. మన జీవితంలో కేంద్రం స్థానం యేసుకి ఇవ్వాలి. అంటే మన హృదయం, అలాగే మన కుటుంబాల్లో కేంద్ర స్థానం ప్రభు అయినటువంటి యేసుకి ఇవ్వాలి. అప్పుడు నిజంగా క్రీస్తు యొక్క మహిమను మనము అనుభవించగలమని తెలియచేస్తూ ఈ పరిశుద్ధ వివాహం చేయడానికి నేను ముందుకు వెళుతూ ఉన్నాను. దయచేసి వధూవరులు ఇరువురు కూడా లేచి నిలబడండి. వీరు జతపరపబడుట సరికాదని ఎవరైనా న్యాయమైన హేతువును కనుపరపగలిగిన ఎడల ఇప్పుడే తెలియచేయవలెను, లేని ఎడల ఇక ఎప్పటికీ ఊరకుండవలసినదే. ఇది నేను చివరిగా చేస్తూ ఉన్నటువంటి ప్రకటన. అందరూ విన్నారమ్మా? విన్నట్టుగా ఎవరు నాకు తలా ఊపట్లేదు, విన్నామని చెప్పడం లేదు. అందరూ విన్నారుగా? ఎవరికైనా ఏవైనా అభ్యంతరం ఉందా? దానికి కూడా ఎవరు ఏం చెప్పట్లేదు. అందుకని లేదని చెప్పడం మీ చేయి పైకి చూపించండి. రైట్. విన్నవాళ్ళంతానే, కొంతమంది చేయి పైకి ఎత్తట్లేదు. దేవునికి స్తోత్రం. అయితే ఎవరికి అభ్యంతరం లేదని నేను గ్రహిస్తూ ఉన్నాను. వీరిని కూడా చివరిగా నేను ప్రశ్నిస్తాను. ఎందుకంటే ఇంతకుముందే ప్రకటనలు చేశారు.
ఇది చివరిగా నేను చేసేటువంటి ప్రకటన. మీకెవరికి అభ్యంతరం లేదు కాబట్టి వధూవరులను నేను ప్రశ్నిస్తాను. మైక్ ఇవ్వండి ఆయన. సుధాకర్, నీవు నాకు సమాధానం చెప్పాలి. సుధాకర్, నీవు ఈ స్త్రీని వివాహము చేసుకొనుటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. బాగా చెప్పావు నాయన. అప్పుడే వద్దు, ఇంకా ఉంది, ఇంకో ప్రశ్న ఉంది నీకు. ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికియున్నంత కాలము ఇతరులనెవ్వరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదువా? చేయుదును. ఏం చేస్తావు? కాపురం. ఎవరితో? నా భార్య అయిన సుప్రియతో. అది ఇంకా అవ్వలేదుగా, అవుతుంది. సుప్రియతో అని చెప్పి దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషం. ఇప్పుడు నీ మైక్ సుప్రియకి. సుప్రియను నేను ప్రశ్నిస్తాను. నేను అమ్మ నువ్వు కూర్చోమ్మా. సుప్రియ, నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. సుప్రియ, నీవు ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? జీవించదు. బాగా చెప్పావమ్మా. ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికియున్నంత కాలం ఇతరులనెవ్వరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా? ఈయనతోనే కాపురం చేయదు. చాలా బాగా చెప్పాం. ఇద్దరు కూడా చాలా బాగా చెప్పారు. అందరూ ఒకసారి చప్పలు కొడదాం. దేవునికి స్తోత్రం. వీరికి కూడా అభ్యంతరం లేదు. ఇప్పుడు ఇరుపక్షాల కుటుంబాలని నేను పిలుస్తాను. నేను మరి సుధాకర్ తల్లిదండ్రులు అలాగే సుప్రియ తల్లిదండ్రులు వేదిక మీదకి రండి. మానవుల మేలు కొరకు జ్ఞానీయ సుప్రియను వివాహం చేయడానికి మీకు సమ్మతమేనా? సమ్మతమే సార్. సమ్మతమే అండి. రైట్. నువ్వు కూడా మీ ఆయనే మీరు నిలబడండి, పర్లేదు. మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మీ కుమార్తెకు సుధాకర్తో వివాహం చేయడం మీకు సమ్మతమేనా? సమ్మతమేనండి. హల్లెలూయా. పాస్టర్ గారు చాలా గట్టిగా చెప్పారు. దేవునికి స్తోత్రం. తాతగారు కదా, చాలా సంతోషం. మీరు ఏం చేస్తారంటే మీ అమ్మాయి, మీరు అమ్మాయి కుడి చేయి పట్టుకోండి. అమ్మాయి కుడి చేయి ఇక్కడ ఇక్కడ పైన పట్టుకోండి. పట్టుకోండి. నువ్వు కూడా అమ్మా చెయ్యమ్మా. అబ్బాయి కుడి చేయి పట్టుకోండి. యేసయ్యా మీకు వందనాలు. నేను ప్రార్థన చేస్తాను. నాయన అయిపోయిందా? అలా పట్టుకుని ఉండండి, ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ వివాహము నిమిత్తమై మరి ఇక్కడ కూర్చున్న ఉన్నటువంటి బంధువులందరూ, స్నేహితులందరూ నాయనా ఏకీభవించారు. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె అంగీకరించారు. ఇరుపక్షాల కుటుంబాలు కూడా ఏకీభవించారు. తండ్రి నాయన వారి హస్తములను కలిపారు. యేసయ్యా, ఈ సందర్భంగా నీ బిడ్డలందరూ ఏకీభవించిన దానిని బట్టి మీ మెండైనటువంటి ఆశీర్వాదములు కుమ్మరించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. రెండు చేతులతో వెనక్కేసాయి. ఫోటోలు తిన్నాను. రైట్, అందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవునికి అది కొంచెం దగ్గరికి రమ్మా. నేను చెప్పేటువంటి మాటలు నా వైపు చూసి చెప్పొద్దే, సుప్రియ వైపు చూస్తూ చెప్పాలి. ఒకసారి చూడు సుప్రియ వైపు. చూసా కదా, ఈ మాటలు చెప్పు. సుధాకర్ అను నేను, సుధాకర్ అను నేను, సుప్రియ అను నిన్ను, సుప్రియ అను నిన్ను నా భార్యనుగా స్వీకరించి, నా భార్యనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు
దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా నుండునని దేవుని ఎదుటను ఈ సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. రైట్. విడిచిపెట్టానన్నా అమ్మా, విన్నావు కదా? రైట్. పట్టుకోమ్మా మైక్, ఎడం చేత పట్టుకో. నీ కుడి చెయ్యి ఒకసారి సుధాకర్ వైపు చూడు. సుప్రియ అను నేను సుధాకరును మిమ్ములను నా భర్తనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా నుందునని దేవుని ఎదుటను ఈ సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. రైట్. విడిచిపెట్టామ్మా. ప్రియులారా, గమనించండి. పెండ్లికి గుర్తుగా ఉన్నటువంటి వస్తువులు పట్టుకొని రండి. ఏకమై మంచిది. మరి పెండ్లికి గుర్తుగా ఉన్నటువంటి వస్తువులు తీసుకుని వచ్చారు. వీటి కొరకు ప్రార్థన చేద్దాం. జగ్గంపేటలో సేవ చేస్తున్నటువంటి దైవ సేవకుడు జాకబ్ గారు రండి. దైవ సేవకుడు జాకబ్ గారు వస్తే ప్రార్థన చేస్తారు. ఉన్నారా? లేకపోతే సురేంద్ర గారు రండి. సురేంద్ర గారు ఎక్కడున్నారు? రండి బాబు. సుధాకర్ను అదేవిధంగా సుప్రియను నువ్వు జతపరుస్తూ ఉండగా అభిషిక్తులైనటువంటి దైవ సేవకుల సమక్షంలో ప్రార్థనాపూర్వకంగా ఈ అద్భుతమైన పరిణయ ఘట్టాన్ని జరిగిస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ నవదంపతుల జీవితాలలో ఒక ఆదర్శప్రాయమైనటువంటి విధానంగా నువ్వు కార్యాలు చేయ నిమిత్తమై, ఈ ఉంగరముల నిమిత్తమై, ఈ యొక్క మంగళసూత్ర నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుండగా అభిషేకించండి, నీ కార్యం చేయండి. అనేక మందికి మాదిరికరమైన జీవిత విధానంలో ఈ దంపతులు ముందుకు కొనసాగుతున్నట్లుగా భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా ఈ మంగళసూత్రాన్ని మీరు అనుబంధమే ఇది నాటికైనా శ్రీకారమే. దయచేసి గమనించండి. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మెడలో మంగళసూత్రమును ధరింపజేస్తా ఉన్నాడు. పెట్టండి. ఇది ఈ మాటలు చెప్పినన్న మూడు వేయ నేను చెప్పే మాటలు చెప్తూ వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గురుతుగా పైకి పట్టుకుంటే కొంచెం దగ్గర ఉండండి అమ్మా. గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించుము. రైట్. ఇరువురు
ఏకమై జీవించాలి. అలాగే పెండ్లి కుమార్తె పెండ్లి కుమారునికి ఉంగరాన్ని ధరింపజేస్తుంది. కలిమిలో లేమిలో ప్రేమించాలి. పెండ్లి కుమార్తె ఈ మాటలు చెప్తూ ఉంగరాన్ని ధరింప చేయాలి. పట్టుకోమ్మ, చేపట్టుకోమ్మా. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గురుతుగా ఈ ఉంగరమును అంగీకరించుము. రైట్. అలాగే పెండ్లి కుమార్ వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గురుతుగా ఈ ఉంగరమును అంగీకరించుము. రైట్. అలాగే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మెడలో వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ గోల్డ్ చైన్, గోల్డ్ మంగళసూత్రం తాడును అంగీకరించుము. రైట్. కలిమిలో లేమిలో ప్రేమించాలి. వధూవరులిరువురు కూడా ఒకరినొకరు ఘనపరుచుకునడానికి దండలు తేబడ్డాయి. మరి వారు దండలు వాచుకుంటున్నప్పుడు దేవరిని పాడండి. దేవరణి దీవెనలు ధారాళముగను వీరులపై బాహుగా వేగమిదిగనిమ్ము పావన యేసుని ద్వారము. దేవరణి దీవెనలు ధారాళముగను వీరులపై పగుచు సహింపున వీరు సుఖించుటకు. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. దేవుని సన్నిధిలో జతపరచబడినటువంటి వధూవరుల కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి మోకరించండి. బైబిల్ మార్చుకుంటారా? దేవునికి స్తోత్రం. మరి దయచేసి గమనించండి. దేవుని యొక్క వాక్యం వేల కొలది బంగారు నాడుముల కంటే కోరదగినది. చాలా మంది బంగారం దొరుకుతుందంటే పరిగెడతారా లేదా? కానీ వేల కొలది బంగారు నాడుముల కంటే కోరదగిందేంటి? దేవుని యొక్క వాక్యం. ఒక కుటుంబం విజయవంతంగా ఉండాలంటే దేవుని యొక్క వాక్య కేంద్రంగా ఉండాలి. కాబట్టి వధూవరులు ఇరువురు కూడా బైబిల్స్ మార్చుకుంటా ఉన్నారు. తీసుకున్నానా? సుప్రియ చేతిలో పెట్టు. రైట్. ఫోటో తీయనా? హల్లెలూయా. స్తోత్రం. ఇద్దరును వీరిద్దరును శుద్ధులు అపోస్తులు బిషప్ పై గారి ద్వారా దేవా జతపరచబడినటువంటి నవదంపతులను బట్టి మీకు వేలాది స్తోత్రములు. దేవా ఇంతమంది సమక్షములో వీరిరువురు కూడా జతపరచబడి ఉన్నారు. మరి ముఖ్యంగా మీ వాక్యము చేత జతపరచబడి ఉన్నారు. వారి జీవితకాలం అంతయు సుఖము సౌఖ్యము ఆనందములతో ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించగలిగినట్లుగా వారి మధ్యలో మీరుండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ యవన బిడ్డలను దీవించండి. బలమైన ఆశీస్సులు మీరు అనుగ్రహించండి. ఏ కీడుల బిడ్డల మీద లేకున్నట్లుగా చేయండి. వారి ఆలోచనలో ఉండండి. వారి యొక్క మనస్సు శరీర కలయికల్లో మీరు ఉండండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. In the name of Jesus. ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Lord, we want to thank you for this a newlywed, a new couple. ప్రభువా నూతనంగా జతపరచబడిన ఈ దంపతులను దీవించండి. Father God, you established the work of marriage in the book of Genesis. నాయనా ఆదికాండములో వివాహ వ్యవస్థను స్థాపించిన దేవుడవు నీవు. And Lord, we bless this marriage and we give you the honor at this time. ప్రభువా ఈ వివాహమును మీరు దీవించండి. ఈ వివాహములో మిమ్మల్ని గణపరుస్తున్నాం. They will be loving each other and they will submit and they will obey each other. ప్రభువా వీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి,
ఒకరికొకరు విధేయత చూపించుకోనులాగున ఆశీర్వదించండి. And Lord, we thank you for blessing both of them. Today may be multiplied blessing and peace in them life in the name of Jesus. యేసు ప్రభు నామములో జతపరచబడిన వారి జీవితాల్లో శాంతి, సమాధానములు, ఆశీర్వాదములు మెండుగా దయచేయండి. Lord, we thank you. We give you all the glory. May you flourish the Holy Spirit of Christ in Jesus' name. యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుడా సర్వసత్యములోనికి వీరిని నడిపించండి, వీరిని ఆశీర్వదించండి. Amen. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహాయము, సహవాసం, దేవుని సన్నిధిలో జతపరచబడిన వరుడు సుధాకర్కు, వధువ సుప్రియకు, వీరి యొక్క గృహస్థ జీవితానికి సదా తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేవండి అన్న. వివాహంలో జతపరచబడిన సుధాకర్ సుప్రియులకు నా శుభాలు, ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. వివాహము అన్ని విషయాల్లో ఘనమైందని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. అపోస్తలుడైన పౌలు గారు ఎపిసిల్ రాసిన పత్రికలో అన్నాడు, భర్తలారా మీరు మీ భార్యలను ప్రేమించండి, భార్యలారా మీ భర్తకు విధేయులై ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా. ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా. శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా నిపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము. ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా. ఇరువురొక్కటైన చక్కని తరుణాన. ఏ నరుడు ఒంటరిగా లేకుండవలెనంటూ ఈ వరుడు నీకంటూ మేలే చేసే పరిశుద్ధ స్థితి అందు పరిణయము జరిగించి ఈ వధువు నీ కోసం ఎంచే నేసే. అంతా చక్కగా సరిపోయింది కదా. దేవుడికి తెలుసు ఎలాగ డిజైన్ చేయాలో, ఎక్కడ ఎవరిన కలపాలో. సుప్రియ నాకు చాలా ప్రియమైనటువంటి బిడ్డ, అలాగే తమ్ముడు కూడా మరి చాలా మంచి కుటుంబం నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా దేవునికి కృపలో వాళ్ళిద్దరూ ఉండాలి. ముగ్గురు దంపతుల కోసం పరిచయం చేస్తున్నాను. మొదటిది యెహోషువ కుటుంబం, ద ఫ్యామిలీ దట్ సర్వ్స్ ద లార్డ్. యెహోవాను సేవించే కుటుంబంగా మీరు ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. రెండవది దేవుని సన్నిధిలో ఉండే కుటుంబం, దావీదు కుటుంబం. నిత్యము నీ సన్నిధిలోనే ఉన్నట్లు దాన్ని దీవించాను అంటారు. అలాగే మూడవ కుటుంబం అకుల్లో ప్రిస్కిల్లా, వారు దేవుని పరిచయంలో కొనసాగించేటువంటి కుటుంబంగా ఉండాలని కోరుతున్నాను. అలా చూడండి, వాళ్ళిద్దరిని కూడా వాళ్ళ దగ్గరగా కూర్చుంటేనే అలంకారం. వారిద్దరి మధ్య వచ్చిందంటే చాలా ప్రమాదం అవుతుంది. కాబట్టి వాళ్ళిద్దరూ దగ్గరగా ఉంటేనే అలంకారం, అప్పుడే పెరుగుతుంది మమకారం. ఒకరి మీద ఒకరు తీసుకునే అధికారం అప్పుడప్పుడు ఉండాలి, ఎటకారం పెంచుకో. రైట్, క్లియర్ కదా. మరలా మీ కుడి హస్తాలు పట్టుకోండి. రైట్,
మంచిది. ప్రియులారా, సుధాకర్, సుప్రియ వీరిరువురు కూడా పరిశుద్ధ వివాహములకు సమ్మతించి దేవుని సన్నిధిలో మనందరి సమక్షములో వీరు ఒకరితో ఒకరు నిబంధన చేసుకున్నారు. ఒకరికి ఒకరు వస్తువులు ధరింపజేసుకున్నారు. వీరు చేసుకున్నటువంటి నిబంధనను బట్టి, వీరు ఒకరికొకరు ధరింప చేసుకున్నటువంటి వస్తువులను బట్టి, దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి, గవర్నమెంట్ నాకు ఇచ్చిన అధికారమును బట్టి సుధాకర్, సుప్రియలను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వీరిని భార్యాభర్తలు అని నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. దేవుడు జతపరచిన దానిని మనుష్యుడు వేరు చేయకూడదు. ఆమేన్. వీరికి వివాహ సర్టిఫికెట్ నేను అందజేస్తా ఉన్నాను. ఆమేన్. పాస్టర్ గారు, పెళ్లి కుమార్తె తల్లి గారు కొంచెం అమ్మాయిని ఎదరమ్మా, అమ్మాయిని ఇలా చూడండి, ఇది చూడండి, ఇది చూడండి. అది ఇగో ప్రభా, ఈరోజు మరి ఈ వివాహ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగించారు. ప్రారంభం మొదలించి ముగించే వరకు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మరి నూతనగా జతపరచబడినట్టు ఇగో ప్రభా పెళ్లి కుమారుడు సుధాకరు, అలాగే ప్రభా కుమార్తె మరి పెళ్లి కుమార్తె సుప్రియ జ్ఞాపకం చేసుకోండి. మరి ఇల్లు కూడా మీరు ఆశీర్వదించండి. ఇగో ప్రభాని వందనాలు తండ్రి. కార్యక్రమాన్ని నడిపించారు. వాక్యం ద్వారా మీరు మాట్లాడి దైవజనుల ద్వారా, అలాగే తండ్రి స్తోత్ర వివాహకర్తగా దైవజనులు నడిపించారు. ఇరువురు కూడా ప్రభాని స్తోత్రాలు తండ్రి. భార్య బిడ్డలు కూడా ఆశీర్వదించి వారి దాప జీవితాన్ని దీవించండి. అయ్యా ప్రభాని వందనాలు తండ్రి. సేవించిన సేవకులందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇగో ప్రభా వచ్చిన ప్రభా అయ్యా సంఘ సహోదరులందరినీ, స్నేహితులు ప్రభానైనా సేనైనా బంధువుల్ని అయ్యా ప్రభాని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమాన్ని కూడా ప్రభు మీరు అద్భుతంగా ఆశ్చర్యంగా భయకరంగా జరిగించినట్టుగా నీ కోట్లాది స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభాని వందనాలు పెళ్లి కుమార్తె వాళ్ళ తల్లిగారు కృపగీషులో ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ స్తోత్రాలు తండ్రి. తల్లిగారు ఎంతో అయ్యా ప్రభా ఇక పని అయ్యా ప్రభు జరిగించినందుకు నీకు వందనాలు. ఓ తండ్రి నేను ప్రభా తాతయ్య గారు ఆనందర గారిని కూడా అయ్యా ప్రభా నీ స్తోత్రాలు తండ్రి. దాసులు నిలబెట్టుకున్న ప్రభా ఇలాగా అయ్యా ఈ కుటుంబ వ్యవస్థ నడిపించినందుకు నీకు వందనాలు. అయ్యా నీ కృపను అనుగ్రహించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఇవో ప్రభా ఈ కార్యక్రమం ముగించుకుని మళ్ళీ అయ్యా ప్రయాణం తీసుకుంటుగా మీ సహాయం చేసేసి మీ కృపా దేవుడితో నింపి దైవ నీ దేవుళ్ళు నీ పెట్టి ఆశీర్వాదాలు ప్రభా. పెళ్లి కుమారుడు సుధాకర్, సుప్రియ వారి ఇల్లు కూడా మీరు ఆశీర్వాద దేవుడితో నింపి నీ కృపలో నీ దయలో వద్దలపించండి, ఆశీర్వదించండి. మహిమ ఘనత ప్రభానికి అర్పిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగడికి వచ్చిన పరమ తండ్రి తోడయండి. కూడి వచ్చిన దైవ జనాంగానికి, బంధుమిత్రులు, సంఘానికి తోడయండి. ఆశీర్వదించి అభివృద్ధి చేసి విస్తరింపజేసి నడిపించును గాక. ఆమేన్. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర
సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమనులే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే మురిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి
చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టి